ఈ దేహము ఆత్మను వదిలివేసి వెళ్ళినప్పుడు ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ మరొక దేహాన్ని ధరించడానికి వెయిట్ చేస్తుంది. ఆత్మ ఆ శరీరం ఆత్మకి ఎప్పుడు వస్తుంది? మరొక శరీరం ఆత్మకి ఎప్పుడు వస్తుంది? పుట్టుకతోనైనా, లేకపోతే గర్భంలో ఉండగానైనా, లేకపోతే ఎప్పుడు ఆ దేహం వచ్చి ఆత్మలో కలుస్తుంది మరొక దేహం? ఈ ప్రశ్నలో అన్ని తప్పులే. ఒకటి, దేహాన్ని వదిలిపెట్టిపోయేది ఆత్మ కాదు, దేహాన్ని వదిలిపెట్టిపోయేది జీవుడు. జీవుడు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు ఇవన్నీ కలిస్తే జీవుడు అంటారు. ఆత్మ కాదు. ఆత్మ ఎక్కడికి పోదు, ఎక్కడికి రాదు, అది అంతటా ఉంటుంది. జీవుడు పోయినా కూడా ఆత్మ ఇక్కడ ఉంటుంది, జీవుడితోటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక మీరు ఒక పెన్ను కనుక తీసుకొని అట్లా అన్నారనుకోండి, అట్లా అంటే ఇక్కడున్న గాలి ఏమన్నా పెన్నుతో పాటుగా అక్కడికి వచ్చిందా? ఇక్కడున్న ఆకాశం ఏమైనా అక్కడ పెన్నుతో పాటుగా వచ్చిందా? ఏం రాలేదుగా. పెన్ను మాత్రమే పోయింది కానీ ఇదేం పోలా. ఇప్పుడు మీరు ఆత్మ అన్నారు కదా, ఇప్పుడు పెన్ను ఒక క్యాప్, సరే క్యాప్ తీశారనుకోండి, ఈ క్యాప్ పోయింది ఇంకోసాటికి, మరి ఆ క్యాప్తో పాటుగా మరి ఇంకేం పోతుంది? ఏం పోదు, అదే పోద్ది. పెన్ను పోతే పెన్ను పోద్ది, క్యాప్ పోతే క్యాప్ పోద్ది. అంతేగాని ఇక్కడున్న ఆకాశం, ఇక్కడున్న గాలి ఇవన్నీ కూడా అక్కడికి ఏం పోవు. అంటే అంతటా పరమాత్మ ఉన్నాడు. అలాగనే జీవుడు కూడా ఈ దేహంలో కూర్చొని తన పనులు తాను చేసుకొని, ఇక ఈ దేహంతో నాకు పని లేదనుకున్నప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇందులో ఇంతకాలం ఆడుకున్న జీవుడు పోతాడు. తర్వాత ఎప్పటికి పుడతాడు, మళ్ళీ ఇంకో దేహం ఎప్పుడు వచ్చుద్దని ఒక ప్రశ్న అడిగారు. అది ఎప్పటికైనా రావచ్చు, అది ఇప్పుడే వచ్చుద్దని గ్యారంటీ ఏమీ లేదు. 100 ఏళ్ళకి రావచ్చు, 500 ఏళ్ళకి రావచ్చు, 5 లక్షల సంవత్సరాలకు రావచ్చు, 5 కోట్ల సంవత్సరాలకు రావచ్చు. ఎందుకనంటే అలాంటి దరిద్రుడు మళ్ళీ ఈ కాలంలో పుట్టాలి కాబట్టి వెంటనే పుడతాడు. లేకపోతే వాడు కనుక చాలా ఉత్తమోత్తముడయ్యి వాడికి వచ్చినటువంటి సంచిత కర్మల్లో నుంచి అన్ని ఉత్తమమైనటువంటివి కనుక వస్తే వాడు ఈ కాలంలో పుట్టాల్సినోడు కాకపోతే మళ్ళీ కృతయుగం దాకా ఆగుతాడు. అందుకని ఎప్పుడు పుడతాడు అనేటువంటిది నమ్మకం లేదు. ఎప్పుడైనా పుట్టవచ్చు, వెంటనే రావచ్చు, ఒక పురుగ్గా పుట్టగా వెంటనే రావచ్చు.